టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు వేద పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. దీపారాధన తర్వాత చాలా మంది అగరబత్తీలు ముట్టిస్తారు, లేదంటే హారతి వెలిగిస్తూ ఉంటారు. అసలు దీపారాధన తరువాత ఆ దేవుడికి అసలు ఏం చేయాలి అంటారు, ఏంటండి? అసలు వాస్తవానికి నేను ఒక మాట చెప్తా తల్లి. పూర్వంలో అగరబత్తులు అనేటువంటివి ఉన్నాయా? లేవండి. పూర్వం ఏమున్నాయి మనకు? దశాంగం గుగ్గులోపేదం మనకున్నది ఏంటి అంటే, వాస్తవానికి వనస్పత్యుర్భవే దివ్యేర్ నానాగంధే శుశేషుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఆఘ్రేయ అంటే మనం ధూపం వెలిగించేటప్పుడు ఆ ధూపం రాగానే ఆఘ్రేయ అంటే నా యొక్క శ్వాసతో నేను పీలుస్తున్నాను, కానీ నన్ను క్షమించు భగవంతుడా, నీకు ఈ ధూపాన్ని నేను పిలిచా. ఎందుకంటే మనం వెలిగించేటప్పుడు మన నాసిక ఎక్కడున్నా సుగంధం అనేది మన నాసిక తీసుకుంటుంది, మన ముక్కు అనేది. ఆఘ్రేయ, నేను దాన్ని తీసుకున్నాను కాబట్టి నన్ను క్షమించు అని చెప్పేసేసి. కానీ మనం పూర్వము నుంచి అసలు దశాంగం మీరు పేరు విన్నారా లేకపోతే చూసారా? విన్నామండి, అంతే. చూడలేదా? లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ధూపం అది. మీరు మ్యాక్సిమం చూసే ఉంటారు మీ చిన్నతనంలో నుంచి ఇప్పటి వరకు. పూజా స్టోర్స్లో దశాంగం అని ఇంత ఒక డబ్బా దొరుకుతుంది. ఆ డబ్బాలో లోపల ఒకటి ఇలా టోపీలాగా ఒక క్యాప్ ఉంటుంది. దాని నిండా పొడి నింపేసి ఇలా వేసేసిన తర్వాత అది ఇలా పైకి వస్తుంది. దాన్ని వెలిగిస్తే సరిపోయేది. వెదురు కర్రతో తయారయ్యేటువంటివి ఈ అగరవత్తులు. వెదురు బొంగులు ఉంటాయి కదా, ఆ సన్నటిది మనం కర్ర ఉంటుంది కదా, ఆ కర్రకు మనం పెట్టే ధూపంతా అగరవత్తి. మనం ఏం చేస్తున్నాము? స్వామివారికి ధూపం ఇస్తూ ఈ అగరవత్తిని పెడుతున్నాము. రెండు చేస్తున్నారు. కానీ నిత్య ధూపం ఏంటి అని అంటే దశాంగము, గుగ్గిలము, మైషాచి, తర్వాత ఊదు. అవును. పూర్వము బొగ్గులు తయారు చేసేది. బొగ్గులు తయారు చేసి వాటిలో ఇవన్నీ కలిపి వేస్తే ఇళ్ళంతా సుగంధ పరిమళాలతో విరధిల్లుతూ ఉండేది. అసలు ఈ ధూపం కూడా ఎందుకు వెయ్యాలి? నీ ఇంట్లో దరిద్రపు దేవత కానీ దుష్టశక్తులు కానీ నీ ఇంట్లో నివసిస్తున్నాయి అంటే వాడి యొక్క దుర్గతమైనటువంటివి పరిపూర్ణంగా పారిపోవాలి. ఇప్పుడు నేనున్నాను తల్లి, నిన్ను ఈ రూమ్లో ఉంచా, బాగా గట్టిగా పొగ వేసా, నీకేమనిపించింది? ఇబ్బందిగా ఉండి ఇంట్లో నుంచి ఏ రకంగా ఇబ్బంది ఉంటుంది నీకు? విపరీతమైన కాఫ్ రావడం, నీ వల్ల కాకపోవడం, అక్కడ కూర్చోలేకపోతే వెంటనే ఏం చేస్తావు? వెళ్ళిపోతావు అక్కడి నుంచి. నీవు ఎప్పుడైతే ఈ యొక్క దశాంగ, గుగ్గిల, మైషాచి, ఊదు ఇవన్నీ కలిపి నీ ఇంట్లో నీవు ఎప్పుడైతే ధూపం వేసావో ఆ క్షణం నుంచి దరిద్ర దేవత కావచ్చు, దుష్టశక్తులే కావచ్చు, నీ ఇంట్లో పరారైపోతూ ఉంటాయి. అందుకోసమే చూడండి, పూర్వంలో పిల్లలు పుట్టిన వారికైనా ఆడవారు తలస్నానం చేసిన తర్వాతైనా మన ఇంట్లో ఉదయాన్నే దీపారాధన చేయగానే పరిపూర్ణంగా నీకు ఆ ఊదు వేస్తే ఎటువంటి దుష్టశక్తి అనేది ఉండదు అనేటువంటి శాస్త్రముతో ధూపం వేసేది. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ ధూపాన్ని కాస్త అగరవత్తులుగా మార్చారు. ఆ అగరవత్తులతో కాక ఇప్పుడు ధూపము బొగ్గులు దొరకట్లేదు. బొగ్గులు ఎందుకంటే ఒకప్పుడు స్టవ్వులు లేవు, బొగ్గుల పొయ్యిలే, కట్టెల పొయ్యిలే, అవి పెట్టి మంచిగా బొగ్గులు తయారు చేసుకుని బొగ్గులు హ్యాపీగా వేసుకునేది. ఇప్పుడు ఎక్కడా చూడు, బొగ్గులు కొనుక్కోవాలనుకున్న కేజీ 500, మామూలుగా కేజీ 500. బొగ్గులు దొరకట్లేదు ఎవరికి. ఎందుకనంటే నీవు మొత్తానికే మానేసుకున్నప్పుడు ఎందుకు దొరుకుతాయి బొగ్గులు? ఇప్పుడు ఆ బొగ్గుల్ని కాస్త ఏం చేశారు? ధూప్ కప్స్ అని తయారు చేశారు. దాంట్లో కెమికల్తో తయారయ్యే ఒక కప్పు ఉంటుంది. ఆ కప్పులో ఊదు, మైషాచి, దశాంగం అన్నీ కలిపి మనకి ఇస్తున్నారు. అసలైన నిజమైన ఊదు కూడా కాదు, దాన్ని వెలిగిస్తున్నారు, దేవుడి దగ్గర పెడుతున్నారు. అది సువాసన కూడా రావట్లేదు. కొన్ని సువాసన వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది? నీవు పిలిచేసరికి నీ శరీరము అందులో ఉండే కెమికల్ వల్ల అనారోగ్యానికి పాడవుతుంది. పూర్వము మన పెద్దవాళ్ళు ఎందరో ధూపాలు వేసుకున్నప్పుడు కూడా వారికి ఎటువంటి అనారోగ్యం రాలేదు. ఇప్పుడు ఒక్క అగరవత్తి వెలిగిస్తే డాక్టర్ బాబు మీ ఇంట్లో అగరవత్తులు వెలిగించక మొదలు అంటున్నారు. చూసారు కదా, ఇది వ్యత్యాసము అనేటువంటిది. నీవు ఎప్పుడైతే స్వచ్ఛమైన బొగ్గులతో దశాంగమైనా సరే, గుగ్గులమైనా సరే, మైషాచి అయినా సరే,
ఊదు అయినా సరే శివుడికి సంబంధించిన ఒకే ఒక్క ధూపంలో కలుపుకోవాల్సింది త్రిశూల పౌడర్ అని ఒకటి ఉంటుంది తల్లి. ఇవన్నీ కలిపి దాంతోపాటు ఇంతంతనే గంజాయి అని అంటాం మనం. ఆ గంజాయి ధూపం ఇంట్లో వేసామనుకో తల్లి, నీ ఇంటికి నరఘోష అనేది ఉండదు తల్లి. ఆ ఇంటికి నరఘోష ఉండదు. ఎందుకనంటే శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. అవును, విన్నారా? అది ఇవన్నీ కలిపి నువ్వు ఎప్పుడైతే నీ ఇంట్లో ధూపం వేశావో నీ ఇంట్లో ఒక అపూర్వ శక్తిగా భగవంతుడు తిష్ట వేస్తాడు. అయితే గురుగారు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అసలు ఎలా గుర్తించాలి అంటారు? నెగిటివ్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. కొంతమందికి దాటుడి శక్తులు అయితే ఆన్ స్పాట్లో చూపిస్తాయి, దాటుడి శక్తి వల్ల. కొంతమందికి ఎలా ఉంటుందంటే చేతబడి అలాంటివి జరుగుతూ ఉంటాయి. మొట్టమొదటిగా మనకు కలలో వచ్చేటువంటిది సముద్రాలు వస్తాయి. తర్వాత నుంచి ఎవరో మనల్ని సంభోగం చేస్తున్న కళలు వస్తూ ఉంటాయి. తర్వాత నుంచి మన ఛాతి మీద, మన గుండెల మీద ఎవరో కూర్చున్నారు అనేటువంటి విధానంలో మన భ్రమ అలా అయిపోతూ ఉంటుంది. సో వారికి ఉండేది ఏంటి? ఇప్పుడు వాస్తవానికి ఒక మాట చెప్తా తల్లి, మామూలుగా డాక్టర్ దగ్గరికి నీకు ఫీవర్ వచ్చింది, నీవు వెళ్ళావు, ఇది ఫీవరే అన్నాడు. కానీ టెస్ట్ చేస్తే అది మలేరియానా, టైఫాయిడా, వైరల్ ఫీవరా, డెంగ్యూనా, ఏదో ఒకటి బయటకు వస్తుంది. అలానే మీకు నిజంగా ప్రయోగం జరిగితే మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే మీకు జరిగిన ప్రయోగం ఏంటి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి, అరిష్టాలు ఏంటి అనేటిది క్షుణ్ణంగా చెప్పగలగవచ్చు. కానీ ఇది అని ప్రామాణ్యతగా చెప్పడానికి ఆస్కారం అనేది ఉండదు. ఎందుకనంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన. ఫర్ ఎగ్జాంపుల్ తల్లి, నేను ఇవాళ తెల్ల పంచలో వచ్చా, నీవు ఆకుపచ్చ రంగులో వచ్చావు, మీ కెమెరామెను నల్ల షర్టుతో వచ్చాడు. ఎవరి స్వభావం వారిది. అవును. అయితే అక్కడ జరిగినటువంటి చేతబడులు కావచ్చు, నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు, ఏదైనా ఆ దేవతలకు ఇష్టమైన రూపంలో కూడా వెళ్తూ ఉంటారు. కొంతమంది ఇంత తినేస్తారు, ఇంకొంతమంది రక్తాలు తాగేస్తారు. అంటే వారికి జరిగినటువంటి క్షుద్రం బట్టి వారికి ఏమైంది అనేది చూడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ లక్షణాలు ఉంటాయని ఖచ్చితంగా చెప్పడానికైతే ఆస్కారం అయితే లేదు తల్లి. గురుగారు, మాకు తెలియని ఎన్నో ప్రశ్నలకి చాలా విడమర్చి చాలా చక్కగా సమాధానం చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ. For more videos like this, subscribe Big TV channel.